my project upon the Alliance Smart School Management System. I designed and developed this app using Flutter and Google Firefly Studio. The system starts with the administrator who creates the branches, classes, sections, and teacher accounts. Also, the administrator can send local announcements to the entire school. Teachers. Teachers can upload homework, mark attendance, create online tests, and send announcements to their respective sections. Student can log in using their admission number and date of birth, so no registration is required. Student can view what they need to learn. Benefits. The app saves time by reducing paperwork for teachers. The administrator can manage the entire school on one digital platform. Students can access what they need to learn. Let me show you a preview of the app. మనం ఎలా అడ్మినిస్ట్రేటర్ ఎలా టీచర్స్ని యాడ్ చేస్తామో చూద్దాం. టీచర్స్ మీద క్లిక్ చేయాలి. యాడ్ టీచర్ మీద క్లిక్ చేసి వాళ్ళ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. క్రెడెన్షియల్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ టీచర్ మీద నొక్కితే టీచర్ సేవ్ అవుతారు. ఇప్పుడు టీచర్ని చూద్దాం. టీచర్ ఎలా మార్క్ అటెండెన్స్ చేస్తారని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ స్టూడెంట్ని తీసుకుంటున్నాను. స్టూడెంట్స్ అడ్మిషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఏంటిదంటే డేట్ ఆఫ్ బర్త్. పాస్వర్డ్ ఏంటిదంటే డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు టీచర్స్ అటెండెన్స్ ఎలా మార్క్ చేస్తారో చూద్దాం. టీచర్స్ అటెండెన్స్ మీద క్లిక్ చేసి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని మార్క్ చేయాలి. ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా ప్రెజెంట్ అని ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యి ఉంటే ఏ మీద క్లిక్ చేయాలి, సబ్మిట్ మీద నొక్కాలి. ఇప్పుడు స్టూడెంట్ వైపు చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడని కనబడింది. ఒకవేళ టీచర్ తప్పు చేస్తే ఎడిట్ మీద నొక్కి ప్రెజెంట్గా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ప్రెజెంట్గా మారింది. టీచర్ ఎలా డైరీని పంపించాలి స్టూడెంట్స్కి. డైరీ మీద క్లిక్ చేసి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ హోంవర్క్ మీద నొక్కి సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి. టీచర్ సబ్జెక్ట్ని యాడ్ చేసి హోంవర్క్ని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ యాడ్ మీద క్లిక్ చేసి పబ్లిష్ మీద నొక్కాలి. ఇక్కడ స్టూడెంట్ పైపు ఓపెన్ చేస్తే మనకి డేట్, టైమ్ అండ్ హోంవర్క్ కనబడింది. మనం 1 or more సబ్జెక్ట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. టూ సబ్జెక్ట్స్ని యాడ్ చేసి పబ్లిష్ మనకి 2 సబ్జెక్ట్స్ కనబడుతుంది. నెక్స్ట్ టీచర్ ఎలా మార్క్స్ని పంపించాలి. మార్క్స్ ఎంట్రీ నార్మల్ ఎంట్రీని సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ స్కోర్ మీద క్లిక్ చేసి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని సెక్షన్ని సెలెక్ట్ చేసి ఎగ్జామ్ నేమ్
సబ్జెక్ట్ మీద క్లిక్ చేసి సబ్జెక్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. స్టూడెంట్ టోటల్ మార్క్స్ మీద క్లిక్ చేసి టోటల్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఎన్ని మార్క్స్ పోయి స్టూడెంట్ మార్క్స్ ఎంటర్ చేయాలి. హోమ్ సబ్జెక్ట్ కానీ యాడ్ చేయొచ్చు. పబ్లిష్ తర్వాత క్లాస్ టైంకి యాడ్ చేయాలి. స్కూల్ ర్యాంక్ కావాలంటే యాడ్ చేయొచ్చు. స్టేట్ ర్యాంక్ అంటే కావాలంటే యాడ్ చేయొచ్చు. రిమార్క్స్ తర్వాత పంపించు. పబ్లిష్ ఇమీడియట్లీ అంటే ఎమ్మటే పబ్లిష్ చేయొచ్చు మార్క్స్ అనేవి. అక్కడ చూడండి మనకి మార్క్స్ కనపడుతుంది. పర్సంటేజ్ మొత్తం కనపడుతుంది. సబ్జెక్ట్ బ్రేక్ డౌన్ చేసాను. ఆన్లైన్ టెస్ట్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని క్లాస్ సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీ టెస్ట్ చేసి ఎగ్జామ్. డొమైన్స్ ఎక్స్చేంజ్ మిగిలిన ఏమన్నాయో చూపెట్టి. అనౌన్స్మెంట్స్ అంటే దగ్గర పెట్టుకోమని. అనౌన్స్మెంట్స్ అంటే ప్రిన్సిపల్ సార్, ఆర్కే సార్, అడ్మినిస్ట్రేటర్స్ స్కూల్ మొత్తానికి మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ లాగా. షెడ్యూల్డ్ ఎగ్జామ్ అంటే ఎల్లుండి ఎగ్జామ్ ఉంది మండే, ఒలింపియడ్ సెక్షన్స్కి స్పార్క్ సెక్షన్స్కి. ఇలా ఇన్ఫార్మ్ చేయడానికి షెడ్యూల్డ్ ఎగ్జామ్స్ యూజ్ చేస్తాము. రిపోర్ట్ కార్డ్ స్టూడెంట్స్. కమ్యూనికేషన్ పేరెంట్ టీచర్తో మాట్లాడాలన్నా ఇది యూజ్ చేయొచ్చు మనం. ఇక్కడ చూస్తే పేరెంట్ పంపించింది, ఇక్కడ టీచర్ కనబడుతుంది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పచ్చు పేరెంట్ టీచర్కి. స్టూడెంట్స్ టీచర్ స్టూడెంట్ ఎలా యాడ్ చేయాలంటే స్టూడెంట్ మీద క్లిక్ చేసి యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేసి ఎన్ని అంటే టీచర్ పేపర్ ఇలా ఉంటుంది. మనకి స్టూడెంట్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది.